మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటిస్తున్నటువంటి కన్నప్ప మూవీ మరికొన్ని రోజుల్లో కూడా రిలీజ్ అవబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇటు శంకర విలాస్ బ్రిడ్జి వద్ద కూడా ఇటు బ్రాహ్మణ సంఘాలు నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే కన్నప్పకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘానికి సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్లు తేడాగా ఉన్నాయంటూ కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మనతో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి కన్నప్ప మూవీని ఎందుకని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకని? చరిత్రని వక్రీకరించేలాగా, పురాణాల ఇతిహాసాలని వక్రీకరించేలాగా మంచు మోహన్ బాబు కుటుంబం కన్నప్ప సినిమా అనేది తీయటం జరుగుతుంది. అయితే మంచు మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణులను కూడా కించపరుస్తూ సినిమాలు తీస్తూ గత 20 ఏళ్ల నుంచి బ్రాహ్మణ కుటుంబాలని, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్నారు. అయితే ఈ కన్నప్ప సినిమాలు పిలక గిలక అని కన్నప్ప సినిమాలో పాత్రలను పెట్టడం జరిగింది. పిలక అంటే ఏంటో తెలుసా? కనీసం మోహన్ బాబు కుటుంబం అవగాహన ఉందా? అంటే ఏదో వెనకాల ఇట్లా పిలక తగిలించుకుంటారులే పంతుళ్ళు బ్రాహ్మలు అని చెప్పి చిన్న చూప. పిలక అంటే ఏంటో తెలుసా? శిఖ అంటే ఏంటో తెలుసా? పురాణ కాలం నుంచి, దేవతల కాలం నుంచి దేవతలకు కూడా ఈ శిఖ ఉంటుంది. ఈ శిఖని అవమానిస్తే సనాతన ధర్మంలో ఉన్న హిందూ దేవతల్ని కూడా అవమానించినట్లే. పిలక గిలక అని పాత్రలు పెట్టే దమ్ము దాకా వచ్చావు అంటే బ్రాహ్మణులు నీ అంతు చూసేదాకా వదిలిపెట్టరు. నీ మీద, ఈ సినిమా మీద 10 నెలల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాం ఈ సినిమా మీద. అయితే ఆ రిట్ పిటిషను పెండింగ్లో ఉంది. రిట్ పిటిషన్ ఇప్పటికీ 5 సార్లు సినిమా వాయిదా వేసుకున్నాం మా రిట్ పిటిషన్ దెబ్బకి. కోర్టులో చెప్పుకోలేవు, మేము బ్రాహ్మణుల్ని కించపరచలేదు, ఈ పిలక గిలక పాత్రలు పెట్టలేదని చెప్పుకునే దమ్ము ధైర్యం లేదా? కోర్టులో లేదు. ప్రీ ఈవెంట్ రిలీజ్ పెట్టావు గుంటూరులో, దానికోసం అని మేము కోర్టులో వేసామని గుంటూరు వచ్చి గుంటూరులో కార్యక్రమం పెట్టావు. గుంటూరు వాళ్ళు కేసేశారని. గుంటూరు వాళ్ళు దేశ రాజకీయ చరిత్రలను మారుస్తారు, నీ చరిత్ర కూడా మారుస్తారు. బ్రాహ్మణ జోలికి వచ్చినోడు, ఈ భూమి మీద బతికి బట్ట కట్టినోళ్ళు రాజుల కాలం నుంచి, పురాణ కాలాల నుంచి ఎవడు బతికి బట్ట కట్టినోళ్ళు లేడు. నువ్వు కూడా బట్ట కట్టే పరిస్థితి లేదు. నీ కుటుంబం పరిస్థితి చూసాం, రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు ఇంట గెలవలేనోడివి, ఇట్లాంటి సినిమాలు తీసి రచ్చం గెలుస్తావు మోహన్ బాబు గారు. నీ కుటుంబంలో నీ ఆస్తుల కోసం నీ కొడుకులు, కూతుళ్ళు, భార్యలు కొట్టుకొని గలీజ్ అయ్యారు. నువ్వు నీ కుటుంబ చరిత్ర అట్లా చూసుకుంటే మీడియా మిత్రుల మీద దాడులు చేస్తావా? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాక్షస రాజ్యంలో బతుకుతున్నావా? నువ్వేమైనా రాక్షస రాజు అనుకుంటున్నావా? మీడియా మిత్రుల్ని కొట్టడం ఏంటా? మీడియా అనేవాళ్ళు తప్పు చేస్తే జర్నలిస్టు మిత్రులు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొచ్చి తెలియజేసేది మన సమాజంలో 4వ సింహం జర్నలిస్టు సింహం. వాళ్ళ మీద నువ్వు భౌతిక దాడులు చేస్తావా? వాళ్ళ కళ్ళు పోగొడతావా? చేతులు ఇరగొడతావా? నీ గుండాలు ఉన్నారని. నిన్ను పైన భగవంతుడున్నాడే, ఇదిగో ఈ ఈశ్వరుడు ఉన్నాడే, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు మోహన్ బాబు గారు. నీకు దమ్ముందా మోహన్ బాబు గారు? మంచు విష్ణు గారు, గుంటూరు ప్రీ ఈవెంట్ రిలీజ్లో మేము బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఈ సినిమాలో పెట్టలేదని బహిరంగంగా ఈ ఈవెంట్లో మీరు చెప్పుకునే దమ్ము ధైర్యం మీ కుటుంబానికి ఉందా? గుంటూరులో చెప్పే దమ్ముందా అని సనాతన ధార్మికవాదులుగా, బ్రాహ్మణ నాయకులుగా, అర్చక నాయకులుగా అడుగుతున్నాం. దమ్ముందా మీకు మోహన్ బాబు గారు? మీరు చెప్పి ప్రీ ఈవెంట్ రిలీజ్ చేసుకోండి. లేకపోతే మీకు ఇక్కడ ఎంత ప్రీ ఈవెంట్ రిలీజ్ చేసినా మీకు ఇంతకన్నా అవమానం ఏం కావాలి? సనాతన ధార్మికవాదులు రోడ్లెక్కారు ఈ రోజున గుంటూరులో. సిగ్గు అనిపించట్లేదు మోహన్ బాబు గారు? నీ మనవళ్ళు మనవరాళ్ళు కూడా నీ కొడుకులు నాశనం అయిపోతారు. ఇది బ్రాహ్మణ శాపం మోహన్ మంచు కుటుంబానికి చెప్తున్నాం. అంటే ఇప్పటికే మీరు హైకోర్టులో రిటిషన్ అయితే పెట్టి దాఖలు చేశారు. అవి అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు దాన్ని ఎలా అడ్డుకోబోతున్నారు? మోహన్ బాబు, మంచు విష్ణు, బ్రహ్మానందం వీళ్ళెవరూ లాయర్లను పెట్టుకోవాలా సప్తగిరి, కానీ వీళ్ళు పెట్టుకున్నారు.
వాళ్ళు ఆన్సర్ పడేయకుండా డ్రామా వేస్తున్నారు. అంటే సెన్సార్ బోర్డు మీద ఈ సమస్యను వదిలేసి సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ హైదరాబాద్లో ఉంటాడు, ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ ఆఫీసర్. ఆయన గారికి మేము సనాతన ధార్మికవాదులుగా బ్రాహ్మణ సంఘాలుగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సినిమాలు బ్రాహ్మణ జాతిని ఈ పిలక గిలక అనే సనాతన ధర్మంలో ఉండే ఈ పిలకని కించపరిచే గనక సన్నివేశాలు ఉంటే మీరు అవి కనుక తొలగించకపోతే సెంట్రల్ బోర్డు రీజనల్ ఆఫీసర్ మీద మేము ఫిల్మ్ యాక్ట్ ప్రకారం భారత చలనచిత్ర యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం ఆర్ఓ మీద మేము క్రిమినల్ కేసులు బుక్ చేయటానికి కూడా వెనకాడమని చెప్పి ఆర్ఓ గారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ 3 పర్యాయాలు నోటీసులు ఇవ్వటం జరిగింది. అయినా మీరు మాకు రిప్లై ఇచ్చారు, మేము చట్ట ప్రకారం వెళ్తామని. అదే చట్ట ప్రకారం ఈ సన్నివేశాలు కనుక ఉంటే అదే చట్ట ప్రకారం ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసులు కడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే గంతము సినిమాల్లో కూడా మోహన్ బాబు కావచ్చు, వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు ఆ సనాతన ధర్మం మీద కావచ్చు, బ్రాహ్మణ సంఘం మీద అనేక సందర్భాలు తీసినటువంటి, ఎందుకని బ్రాహ్మణ సమాజం మీదే వాళ్ళు టార్గెట్ చేశారు ఏంటి అసలు? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం ఒక నుదుటైన సింధూరంలాగా ప్రభాసిల్లుతోంది. సనాతన ధర్మానికి ప్రపంచం మొత్తం మీద భారతదేశమే కేంద్రం. మన నమ్మకాల్లో సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి శివాలయాల్లో పంచభూతాత్మికంగా వాయురూపలింగంగా ఉన్నటువంటిది శ్రీకాళహస్తీశ్వర స్వామి. చాలా పవిత్రత, ప్రత్యక్షంగా మనకు ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తి కనిపిస్తాడు. మనం కాళహస్తి కనుక వెళ్తే స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామివారి యొక్క విగ్రహం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తుంటాయి, దీపాలు కదులుతూ ఉంటాయి. అత్యంత ప్రభావితమైనటువంటి స్వామివారి యొక్క పాత్రని రూపకల్పనలో స్వామికి పరిపూర్ణమైనటువంటి మూఢభక్తుడైనటువంటి కన్నప్ప యొక్క రూపానికి అతని భార్యకి సంబంధించినటువంటి రూపాలని కూడా నువ్వు వక్రీకరిస్తూ కేవలం ఒక బ్లూ ఫిలింలో వాళ్ళకిలాగా వస్త్రధారణ చేసి వారి సాంప్రదాయాల్ని కించపరుస్తూ తీస్తూ ఉన్నటువంటి సినిమాల వల్ల సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం మీరు బతకడానికి సంపాదన కావాలంటే మీ కుటుంబాల మీద తీసుకోండి, మీ వంశం యొక్క చరిత్రల మీద తీసుకోండి. సనాతన సాంప్రదాయాలను కానీ, బ్రాహ్మణుల్ని అవహేళన చేయటం కానీ, హిందూ దేవీ దేవతల్ని విమర్శ చేయడం కానీ చేస్తే మాత్రం మీ సినిమాలని విడుదల కానిచ్చే ప్రసక్తే లేదు. మీకు కేవలం పెట్టుబడిదారులుగా సాంప్రదాయాలు బ్రాహ్మణ కులాలు మాత్రమే కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆలోచన విరమించుకొని మీరు సక్రమైనటువంటి మార్గంలో కనుక పయనం చేయకపోతే మీ సినిమాని ఆడనిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే కన్నప్ప సినిమా మూవీ రేపు రిలీజ్ అవబోతా ఉంది, దీన్ని మీరు ఎలా అడ్డుకోబోతున్నారు? ఒకవేళ ఎలాంటి నిరసనలు తెలుపుతారు ఒకవేళ ఇది కనుక వస్తే? ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు. కేవలం ఇప్పుడు ఆయన ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ను మాత్రమే పెట్టారు. సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా ఏ రకంగా వేస్తాడు? కోర్టులో సర్టిఫికేట్ కేసు అనేటువంటిది క్లియర్ అవ్వకుండా సెన్సార్ సర్టిఫికేషన్ అనేది కాదు. అది కాకుండా సినిమా రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ పాత్రలు తీసేయండి, ఈ పేర్లు తీసేయండి, పిలక గిలక అనేటువంటి పేర్లు తీయండి. ఎందుకు మీరు బ్రాహ్మణులు కించపరుస్తున్నారు? పిలక మీకేం తెలుసు? ఇది ప్రకృతి సంబంధమైనటువంటి అంశం. ప్రకృతిలోని శక్తిని సముపార్జన చేసి ఒక బ్రాహ్మణుడు కావచ్చు, బ్రాహ్మణేతు కావచ్చు, ఇవాళ మీకు కనిపిస్తుంది బ్రాహ్మణులు అక్కడే ఉన్నారు. కానీ పూర్వకాలం నుంచి అన్ని జాతుల వారు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా ఈ పిలకను ధరించేవాళ్ళు. ఇది ఎంతమందికి తెలుసు? ఈ శక ధరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి తెలిసినటువంటి మంత్రోపదేశాల ద్వారా శక్తి సముపార్జన చేసి పర్యావరణానంతా కూడా క్రమంగా పెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నది. దీన్ని మీరు ఈ రకంగా కనుక ఇంకా ప్రతిఫలంగా దీని మీద కనుక నిర్ణయం తీసుకోకపోతే ఎక్కడైతే మీరు థియేటర్లో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారో ప్రతి ఒక్క థియేటర్లకి తాళాలు వేయడానికి, మేము ధర్నాలు చేయడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై దృష్టి సారించారు. అంటే ఇట్లాంటి సినిమాలపై ఆయనకి ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా రేపటి రోజున? తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా వీటినన్నిటి కూడా దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పనిసరిగా వారి యొక్క పూర్తి సహకారంతో వీటిని పూర్తిగా నియంత్రించే వరకు కూడా మేము పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటి తెలియజేస్తున్నాను. హరిహర వీరమల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
హరిహర వీరమల్లు అనే సినిమాని ఎంత కాంట్రవర్సీ చేయాలో ఈ సినిమా ఇండస్ట్రీ అంత కాంట్రవర్సీ చేసింది. మరి ఈ రోజున ఈ కన్నప్ప సినిమాలో మరి దీని మీద ఈ సినీ పెద్దలు ఎవరు మాట్లాడరే. ఒక బ్రాహ్మణ కులాన్ని విమర్శిస్తూ ఉంటే హరిహర వీరమల్లు ఉప ముఖ్యమంత్రిని సినిమాని కాంట్రవర్సీ చేసి వివాదం చేసిన సినీ ఇండస్ట్రీ ఉప ముఖ్యమంత్రి సినిమాని హరిహర వీరమల్లు సినిమాని మరి మోహన్ బాబు సినిమాని మహా అసోసియేషన్ ఎందుకు కాంట్రవర్సీ చేయలేదు, ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని సనాతన ధార్మికవాదులుగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తారు, సనాతన ధార్మికవాదుల్ని అవమానించడమే సినీ ఇండస్ట్రీ లక్ష్యమా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన హరిహర వీరమల్లు సినిమాని చారిత్రక ఇతిహాస సినిమాని కాంట్రవర్సీ చేసి గత 15 రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో దాన్ని కాంట్రవర్సీ చేసి సమస్య చేశారు. మరి ఈ సినిమాని ఎందుకు సినీ ఇండస్ట్రీ కాంట్రవర్సీ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. అంటే సనాతన ధార్మిక వాదులకి తెలుగు సినిమా పరిశ్రమ అనేది వ్యతిరేకంగా పనిచేస్తుందనేది సమాజంలో అందరం ధార్మికవాదులుగా మేమందరం నమ్ముతున్నాం. ఎప్పటికైనా సరే చర్యలు తీసుకోకపోతే మటుకు ఖచ్చితంగా మోహన్ బాబు గారి కుటుంబం మీద శత్రుపీడ హోమం జరిపి తీరుతాం. మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళల్లో ఉన్న రాక్షసాత్మలు నశించేదాకా మా అనుష్ఠానాలు వెనక్కి వెళ్ళమని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఏంటి మోహన్ బాబు ఎందుకని ఇట్లాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు, బ్రాహ్మణ సమాజంపై ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? నమో వెంకటేశాయ. ఇది ఈ సామాజిక స్పృహతోటి సినిమాలు అనేవి సామాజిక స్పృహని పెంపొందించే విధంగా ఉండాలి, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. గతంలో కూడా మోహన్ బాబు గారు దేనికైనా రెడీ డి ఇలాంటి సినిమాల్లో చేసినప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా దాన్ని ఖండించడం జరిగింది, అలాగే వారిని ఆపడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఉద్రేకంగా బ్రాహ్మణుల మీద దాడి చేయడం కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకసారి దెబ్బతిని కూడా మనిషి ఇలా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీస్తున్నటువంటి ఈ సినిమాని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాం. అట్లాగే ఆ మంచు మోహన్ బాబు గారు ఒక్కటి తెలుసుకోండి, మీరు తీసే సినిమాల వల్ల ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు తీస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటుంది. మరి అటువంటి సామాజిక వర్గాన్ని నువ్వు తోలనాటి చులకనగా మాట్లాడగలిగావు. మరి ఇదే విధంగా నువ్వు ఇంకో సామాజిక వర్గాన్ని కానీ ఇంకో మతాన్ని కానీ కార్నర్ చేసి నువ్వు నీ సినిమాలో చూపించగలవా? మేము నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న. అంటే మేమేం మాట్లాడలేమనా లేకపోతే చేత కాదనా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నావు. మేము నీ నాశనం కోరుకుంటలా, నీలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పోగొట్టుకోమని చెబుతున్నాం. 1-2 సార్లు చెబుతున్నాం, నీ మంచితనాన్ని పోగొట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. మేము కోరుకునేది ఒక్కటే, ఒక సామాజిక వర్గాన్ని కార్నర్ చేసి తీస్తున్నారంటే మా మీద చిన్న చూపు ఉన్నదనే అర్థం. ఇదే చిన్న చూపు మీరు మిగిలిన వాళ్ళ విషయంలో చేయగలరా? ఆ దమ్ము మీకుందా? ఇంకో మతాన్ని మీరు కించపరిచి మాట్లాడగలరా? మాట్లాడలేరు కదా. ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఎందుకు వెళ్ళెత్తి చూపిస్తున్నారు మీరు? తప్పు. ఈ తప్పు సరిదిద్దుకోండి, మీకే మంచిది. మేము ఎప్పుడు మంచిగా కోరుకుంటాం. మా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకోండి. మా వల్ల మీకు చెడు లేదు, కానీ మీరు మా చెడు కోరుకోవద్దు, మమ్మల్ని అవహేళన చేయొద్దు. జై శ్రీరామ్. మంచు మోహన్ బాబు గత కొన్ని దశాబ్దాలుగా బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ తన సినిమాల్లో అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ బ్రాహ్మణ జాతిని సమాజంలో ద్వేషించే విధంగా భక్తులు సమాజంలోని ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు పాటుపడే బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా భక్త కన్నప్ప తన సొంత సినిమాలో సప్తగిరి బ్రహ్మానందం నటించిన గెలక పిలక అనే పేర్లతోనూ అవహేళన చేస్తూ బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ తీసిన దృశ్యాన్ని తొలగించాలని బ్రాహ్మణ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ చేసి బ్రాహ్మణ అర్చక పరిషత్తు బ్రాహ్మణ చైతన్య వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్ని శతాబ్దాలుగా అవగాహన చేస్తాం. తమ ముక్కు నేలకు రాసి బ్రాహ్మణ జాతికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నాము. తాము అసభ్యకరమైన చిత్రాలను సీన్లను
సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నది అది తొలగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సనాతన ధర్మ పరిరక్షణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అవసరమైతే సినిమా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. సినిమాలో పిలక గిలక అని ఒక ఇద్దరు క్యారెక్టర్లను పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకని బ్రాహ్మణ సమాజం మీద మంచు మోహన్ బాబు ఎందుకని ఇట్లా చేస్తున్నారు? ముఖ్యంగా మన బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎప్పుడు లోకా సమస్త సుఖినోభవంతో కోరుకుంటాం జరుగుతుంది. మీరు కూడా చక్కగా ఉండాలని మేము అనుకుంటాం. అందరూ చక్కగా ప్రపంచంలో ఉన్న సకల జీవులు కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ఒక ధర్మం హిందూ ధర్మం. మనం చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ఆంగ్లేయులు కానీ అంతకుముందు మహమ్మదీయులు కానీ మన సనాతన ధర్మాన్ని ఏదో చేద్దాం వీళ్ళని నశింపజేద్దాం అన్న కార్యక్రమాలు చాలా చేశారు. వాళ్ళకి వారసుల్లా మీరు తయారయ్యారా? హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని పిలక గురించి మీకేం తెలుసు? సనాతన ధర్మంలో దానికున్న విశిష్టత ఇప్పటికీ మీరు హర్యానా ఇతర రాష్ట్రాలకు వెళ్ళండి, అందరూ పెట్టుకుంటారు. ఇక్కడ లేదేమో, అంతకుముందు భారతదేశం మొత్తం ఉంది అది. దాని గురించి మీరు అవమానకరంగా ఎలా మాట్లాడతారు? ఇది ఇప్పుడు నయా భారత్. ఇది ఒకప్పుడులాగా సనాతన ధర్మాన్ని కించపరిస్తే చప్పట్లు కొట్టే రోజులు పోయాయి. గుర్తుపెట్టుకోండి, తాట తీసి వదిలిపెట్టే రోజులు వచ్చినాయి. సనాతన ధర్మం గురించి ఎవరైనా పరుషంగా మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. హిందూ సమాజం పూర్తిగా మేల్కొంది, అది గమనించండి. మీకు టికెట్ అమ్ముకోవడానికి అమ్మేవాడు కూడా ఉండడు. సనాతన ధర్మం గురించి మీరు కనుక తక్కువగా మాట్లాడితే ఆ రోజులు పోయాయి. నయా భారత్ ఇది, గుర్తుపెట్టుకోండి. మీరు హిందువులు బాగా యాక్టివ్గా ఉన్నారు. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సినిమాల్లో కూడా కనుక ఇప్పుడు కానీ రిలీజ్ అయినా సరే తర్వాత అయినా వదిలిపెట్టేది లేదు. ముందు రిలీజ్ కానీయం, హిందూ జేఏసీ కానీ అందరూ హిందూ సామాజిక వర్గం మొత్తం అంతా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఇది పూర్తిగా చూసుకుంటే ఇక్కడ శంకరవిలాస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘాలపై అనేక రకాలుగా గెటప్పులు వేసి అవమానపరుస్తున్నారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రేపటి రోజున ఈ సినిమా కనుక రిలీజ్ అయితే తప్పకుండా దీన్ని అడ్డుకొని ఏదైతే థియేటర్లను కూడా తాళాలు వేసే ఆ థియేటర్ల వద్ద కూడా మేము నిరసనలు తెలుపుతామంటూ కూడా వీళ్ళు తెలుపుతామన్నారు. ఏదేమైనప్పటికీ మంచు మోహన్ బాబుపై కావచ్చు, మంచు విష్ణుపై కావచ్చు, ఇప్పటికే హైకోర్టులో కూడా పిట్టుకేసినటువంటి దాఖలైతే నమోదైంది. 10 నెలల నుంచి కూడా కోర్టులో ఇది ఉన్నటువంటి నేపథ్యంలోనే గుంటూరులోనే కేవలం గుంటూరుకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘం నాయకులు ఏదైతే కేసును పెట్టారో కేసులకు సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు. అసెంబ్లీ రౌడీ బ్రాహ్మణ కులాన్ని కించపరచడం, అతని సొంత బ్యానర్లు సినిమాలు పెట్టలేదా? ఈ రోజున గుంటూరులో కావాలని నువ్వు రిలీజ్ ఈవెంట్ పెట్టావు. ఎక్స్పెడిషన్ నెంబర్ 6236 ఆంధ్రప్రదేశ్. సమయ కపచారం తిన్నడికి సమయ కపచారం మోహన్ బాబు, మంచు మోహన్ బాబు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్న మోహన్ బాబు కుటుంబం, నశించాలి మోహన్ బాబు కుటుంబం, నశించాలి మోహన్ బాబు కుటుంబం, ఐక్యత, అర్చకుల ఐక్యత. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న మోహన్ బాబు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న మోహన్ బాబు, నశించాలి మోహన్ బాబు కుటుంబం, మోహన్ బాబు కుటుంబం బహిష్కరించి కన్నప్ప సినిమాని చరిత్ర వక్రీకరించిన కన్నప్ప సినిమాని చేస్తున్న మోహన్ బాబు, హిందువుల మోహన్ బాబు చేస్తున్న మోహన్ బాబు. మా అందరి చెప్పులు వాళ్ళ అభిషేకం ఉంచిన వాళ్ళందరూ తప్పుడు నాశనార్థం శ్రీ పరమేశ్వరానుగ్రహ సమస్త సనాతన ధర్మ స్థిరత్వ యథాశక్తి పరమేశ్వర ఉత్తరనారాభిషేకాత్మ శుభకర్మ సమస్త శత్రుపీడ పరిహారార్థం, దుష్టపీడ పరిహారార్థం, బ్రాహ్మణ దేశ పరిహారార్థం ఓం దేవత
శివదనా శివన్న భోగవేదనః శివాధనంయాయా గవదయానో రుద్రన్వయా యాదే రుద్రశివాధనోర ఘోరాపాపగాసని యానస్తరవాగంధమయా గిరిహందా విచారతే యామిదంగరహందా నవదువాగ్నాగిరిధాస్యామిరామజీ సదాని సర్వ విద్యావయక్షుణం సుమనాసదు అగ్నగోదిని యజ్ఞా ప్రజమానేన్యో భజని అవేద సుహృదాయాం భయం సురువా ధన్యః అధన్యస్థాంగాగ్నివరిమృషణః హృదాహిదః అదయనం వేదాదృశన్నదృశం భగవద్గదనస్వగం సహస్రాక్షుహృదే వివేక కళ్యాణాముదాశివోరస్వమనాభవ యజ్జన్నఃతమర్దినామిదయ్యావానవాదం వదా అనేసన్నస్సేఘవాహురశ్రీహంగదః యావే హేతుర్నమస్తే స్వాయుధాయామతుదాయ దృష్టవే ఉపాద్యాముదనేనమో బాహుభ్యాం తదన్మనే హరితే బ్రహ్మణా హేతురస్వామిర్వద్దుశ్వరः ఫలోదయహినస్తవారేస్మన్నిజాహితం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ధీనాంబతయే నమో నమస్య శృంగరాజ కుహేమదేవి ధీనాంబతయే నమో నమః నమో నమో రుద్రాయ పితామహే తదయే నమో నమః సూతాయ